హాయ్ అందరికీ. ఇదైతే నేను స్నానం చేపించిన 11వ రోజు స్నానం చేపించిన వ్లాగ్ అండి. ఆ రోజు నేను ఏమేమి పనులు చేశాను, ఈ స్నానం పద్ధతులు ఎలా ఉంటాయి అనేది నేనైతే వ్లాగ్లో పెట్టాను. చాలామందికి అమ్మవారు పోసిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ పెట్టాలి తెలిసి ఉండదు. మ్యాక్సిమం నాకు కూడా తెలియదు. చిన్నప్పటి నుంచి మా ఇంట్లో అయితే ఎవరికి రాలేదు. మా చిన్నోనికి రావడం చూడడం నేను ఫస్ట్ టైం అనమాట. నాకైతే ఏం తెలియదు. తెలిసిన పెద్దవాళ్ళు ఉంటారు కదండి చుట్టుపక్కల, వాళ్ళని మా అత్తగారిని అందరినీ అడిగి తెలుసుకున్నాను నేను కూడా ఇవన్నీ. నేను ఏం చెప్పినా కూడా నేను నా సొంతంగా అయితే లైక్స్ కోసమో వ్యూస్ కోసమో ఏం చెప్పనండి. 100% తెలుసుకుంటా. ఫస్ట్ తెలుసుకొని అయితే షేర్ చేస్తా. ఎందుకంటే నాలాగా జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరికైనా ఉపయోగపడుతుందనేసి. అమ్మవారు పోసినప్పటి నుంచి 11వ రోజు వరకు మేమైతే బాబుకి మజ్జిగన్నము, ఫ్రూట్స్ ఇలాంటివి అయితే పెడతాము. ఎందుకంటే అవి కొంచెం దురద రాకుండా ఉంటాయి కదా, ఉప్పు కారం అస్సలు తగలనివ్వకుండా మేమైతే ఫుడ్ అయితే ఇస్తాము. అంటే ఇది అందరూ చేయరండి, ఒక్కొక్క చోట ఒకేలా ఉంటుంది. నాది పశ్చిమ గోదావరి జిల్లా, మా బావదైతే రాయలసీమ. సో ఒక్కొక్క చోట ఒక్కోలా ఉంటుంది. మా సైడ్ అయితే అమ్మవారు పోసినప్పుడు ఇష్టమైన ఫుడ్ అంతా పెడతారు 3 days. కాకపోతే ఇక్కడైతే అలా కాదండి. 11 days కూడా మజ్జిగన్నము, ఫ్రూట్స్ తప్ప మిగతా అయితే ఏం పెట్టరు. అమ్మవారు పోయంగానే 3 days అయితే ఫీవర్ అయితే ఉంటుంది. ఎందుకంటే గుల్లలు వస్తాయి కదండి, ఆ గుల్లల పెయిన్ వల్ల 3 days అయితే ఫీవర్ అయితే వస్తుంది. ఇదివరకు అయితే హాస్పిటల్లో గట్టా చూపించుకునేటోళ్ళు కాదు. ఇప్పుడైతే అందరూ హాస్పిటల్లో చూపించుకొని ఇంజెక్షన్స్ అయితే వేపిస్తున్నారు. నేనైతే ఏం ఇంజెక్షన్స్ కానీ హాస్పిటల్ కానీ చూపించలేదండి. ఆ 3 days మజ్జిగ ఎక్కువ పట్టించాను, వాటర్ ఎక్కువ ఇచ్చాను, ఫ్రూట్స్ పెట్టాను. అయితే వాడు తినాలనిపిస్తే వామిటింగ్ గట్టా చేసుకోకపోతే మజ్జిగన్నం పెట్టవచ్చు. నేనైతే మజ్జిగన్నమే పెట్టానండి. 3 days అయితే ఫీవర్ వస్తుంది, భయపడాల్సిన అవసరం ఏం లేదు. అంటు ముట్టు అనేది అసలు తగలకూడదండి. అమ్మవారు కదా, కొంచెం ఎక్కువ అవుతుంది. సో అంటు ముట్టు అస్సలు తగలకూడదు. ఒకవేళ ఇంట్లో మనం ఏమన్నా డేట్ ఉన్నా పర్వాలేదండి, ఇంట్లో అయితే ఏమీ కాదు. మన ఇంట్లో వాళ్ళు చాలామంది వర్క్ చేయడానికి బయటికి వెళ్ళి వస్తూ ఉంటారు. ఒకవేళ బయటికి వెళ్ళినా కూడా వచ్చేటప్పుడు కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని రావాలి. 11 రోజులు పసుపు నీళ్ళు అయితే కలిపి పెట్టుకోండి. ఎందుకంటే బయటికి వెళ్ళి వచ్చే వాళ్ళు ఎవరి మీదైనా సరే పసుపు నీళ్ళు కొడితేనే ఇంట్లోకి రావాలన్నమాట. ఎందుకంటే అంటుముట్టు బయట ఎక్కడెక్కడో తిరిగి వస్తుంటారు కదా, ఏమీ రాకుండా ఉండడానికి ఇట్లా కొట్టుకొని రావాలి లోపలికి. అమ్మవారు వచ్చిన రోజు నుంచి ఒక మట్టి ముంత తెచ్చుకొని దాంట్లో రాగులు, శనగలు అయితే నానబెట్టి ఒక 3 days అయితే మాత్రం 1/2 hourకి ఒకసారి కళ్ళల్లో, ముక్కుల్లో, చెవులలో అయితే వాటర్ పోస్తూ ఉండాలండి. 3 days అయిపోయిన తర్వాత నార్మల్గా 1 hourకి ఒకసారి పోస్తే సరిపోతుంది. ఎందుకంటే ఆ ప్లేసెస్లో రాకూడదని చెప్పేసి ఈ నీళ్ళు అయితే పోస్తూ ఉంటారనమాట. అలాగే డైలీ బాబుకైతే బట్టలు చేంజ్ చేశాను నేనైతే. డైలీ మనం ఎవరికైనా సరే పాపకి బట్టలు చేంజ్ చేసుకోవచ్చు. అలానే ఈవినింగ్ టైంలో సాంబ్రాణి పొగ వేసుకోవచ్చు. వేపాకు మాత్రం ఎవరైతే అమ్మవారు వస్తారో వాళ్ళకి పడుకునే ప్లేస్లో వాళ్ళకి సపరేట్గా, అంటే పిల్లలు అయితే మాత్రం మనం పక్కన పడుకేసుకుంటాం కాబట్టి వాళ్ళకి ఉతికిన బట్టలు మాత్రమే, ఉతికిన దుప్పట్లు కానీ ఆ 11 రోజులు ఒక దుప్పటి కానీ ఒక మంచం కానీ వేయాలి. దాని మీద ఎప్పుడు 11 రోజులు వేపాకు అయితే ఖచ్చితంగా వేయాలండి. పడుకునేటప్పుడు ఒక వేపరమ్మలు, అలాగే వినపది కత్తి కానీ ఏమైనా తలంపాలను పెట్టాలి ఈ 11 రోజులును. ఒంటరిగా అస్సలు వదలకూడదండి. ఈ 11 రోజులు కూడా అమ్మవారు వచ్చిన వాళ్ళని ఒంటరిగా అస్సలు వదలకూడదు. అలానే డైలీ ఈవినింగ్ టైము ఇంటికి ఒక వేపరబ్బ అయితే పెట్టుకోవాలండి. ఈ 11 రోజులు అంటే నీళ్లు పోసే వరకు కూడా ఇంటి ముందు కళ్ళాపులు చల్లి ముగ్గులు అయితే వేయకూడదు, ఇంట్లో పూజ అయితే చేయకూడదు. అమ్మవారు కాబట్టి ఆమె చల్లగా చూడాలి, దిగమారాలని చెప్పేసి ఎవరైతే చేయరు. ఇవన్నీ కూడా నాకు వీళ్ళు చెప్తేనే తెలుసుకున్నా. నాకు కూడా అంతగా తెలియదండి. సో స్నానం చేయించిన రోజు కూడా ఎవ్వరు లేరు. మా బావ అయితే పనికి వెళ్ళిపోయారు, మా అత్త వాళ్ళు కూడా పనికి వెళ్ళిపోయారు. సో అందరూ ఉన్న అనాథలు అనిపిస్తుంది కదండి. ఒక్కో టైంలో కష్టం వస్తే మన చుట్టూ ఎవరైనా ఉంటే బాగుండు అనిపిస్తుంది, కనీసం మా అమ్మ ఉన్నా బాగుండు అనిపిస్తుంది. కానీ ఎవ్వరు లేకుండా నేను ఒక్కదాన్ని అయితే చేసుకున్నాను తెలుసుకొని అవన్నీ. అయితే బాబుకైతే నేను మార్నింగే టిఫిన్ పెట్టేసి పాలు పట్టించేసాను. తర్వాత అయితే ఇల్లు తడిగుడ్డ పెట్టేసుకున్నాను. తర్వాత అన్నం వండి పప్పు చేశాను. తర్వాత అయితే దుప్పట్లు అయితే నానబెట్టుకున్నా. పసుపు, వేపాకు అయితే మిక్సీ పట్టేశాను. బాబుకి వేసిన మంచాన్ని అయితే నేను నీటితో తడిపేసి బయట ఆరబెట్టేశాను.
మనం ముందే పసుపు పట్టించుకుంటాం కదండీ, మిక్సీ పట్టి పెట్టుకుంటాం కదా, అదైతే రాసేసి బాగా ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఎండలో నించోబెట్టేసాను. హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ముందే వేపాకును పసుపు వేసి కొంచెం నీళ్ళు అయితే బాగా మరగ కాసుకోవాలన్నమాట. ఆ నీళ్ళతోటే స్నానం చేయించాలి. నేనైతే బాబుకి వేపాకు రాసేసిన తర్వాత దుప్పట్లు అయితే నానబెట్టేసాను అనమాట. ఎందుకంటే స్నానం చేపించక ముందే మనం అన్నీ నానబెట్టేసుకోవాలి. నీళ్ళు తడిగుడ్డ పెట్టేసి దుప్పట్లు నానబెట్టేసాను. నీళ్ళు కూడా బాగా కాగిపోయినాయండి. నీళ్ళు తోడేసి బాబుకైతే స్నానం అయితే చేపించేసాను. స్నానం చేపించిన తర్వాత నేనైతే కాసేపు ఎండలో కూర్చోబెట్టి నేనైతే దుప్పట్లు కూడా ఉతికేసానండి. దుప్పట్లు ఉతికేసి అంత పని అయ్యేసరికి నాకైతే 12 అయిపోతుంది. అప్పుడు నేను ఇంక పప్పు తాలింపు పెట్టి అప్పుడు 12:30కేమో నేను అయితే ఫ్రెష్ అయ్యానండి. ఫ్రెష్ అయ్యేసి బాబుకి ఏది పడితే అది కారం ఫుడ్ అయితే ఎమ్మటే పెట్టకూడదు. ఎందుకంటే 11 days మనం మజ్జిగన్నం పెడతాం కదా, ఒళ్ళు కూడా కొంచెం పచ్చిగా ఉంటుంది, పేగులు కూడా పచ్చిగా ఉంటాయి కాబట్టి మనం లైట్గానే పెట్టాలి. నేనైతే పప్పుచారు చేశానండి. పైన తేట ఉంటుంది కదా, నేనైతే ఆ తేట అయితే వేసి పెట్టాను బాబుకి. ఏది పడితే అది పెట్టామంటే ఎమ్మడే పచ్చి పేగులు కాబట్టి మోషన్స్ అవుతాయి అన్నమాట. సో ఎమ్మడే పెట్టకూడదు, చిన్న చిన్నగా అలవాటు చేయాలి. అప్పుడప్పుడు తెలుసుకోవాలండి, మనకు అయిన వాళ్ళు ఎవరో కాని వాళ్ళు ఎవరో. మనం కష్టంలో ఉన్నప్పుడు మనతోటే ఉండి మన వెంబడే ఉంటారు, వాళ్ళే మనకు అయిన వాళ్ళు. మనం సంతోషంలో ఉన్నప్పుడు మన చుట్టూ 10 మంది ఉండడం కాదు, మనం ఏమైనా బాధలో ఉన్నామో కష్టంలో ఉన్నామో అన్నప్పుడు మన చుట్టూ ఉండే ఒక్కరైనా చాలండి, మనకి అదే హ్యాపీనెస్ అనిపిస్తుంది. నాకైతే ఆ రోజు అసలు ఏమీ తెలియదు అనమాట. అడిగి అందరిని చేసుకుంటే చాలా బాధ అనిపించింది. నా చుట్టూ ఇంతమంది ఉన్నా కూడా ఎందుకు మనకి ఏమైనా బాధ వస్తే కష్టం వస్తే ఎవరు రారా అనిపించింది. ఒక్కొక్కరిమే చేసుకోవడం చాలా కష్టం కదా. నేను ఇంత చేసినా కూడా లాస్ట్కి ఇంటికి వచ్చి ఒకటే మాట అంటారండి మా బావ అయితే, ఏం చేస్తావు ఇంట్లో ఖాళీగా కూర్చోడమే కదా, 4 దుప్పట్లు ఉతుక్కొని పిల్లోడికి నీళ్ళు కూడా పోసుకోలేవా అంటారు. కాకపోతే మేము పొద్దున్నుంచి సాయంత్రం దాకా చేసేటువంటి పని మాకు మాత్రమే తెలుస్తుంది ఎంత చేస్తున్నాం అనేది. జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి, వర్క్ చేసే వాళ్ళకైనా ఒక రోజుకి లీవ్ ఉంటుంది. బాయ్స్కి లీవ్ పెట్టి పడుకున్న సెలవు పెట్టి అడిగేటోళ్ళు ఉండరు. కానీ మేము కానీ ఒకరోజు హెల్త్ బాగాలేని పడుకుంటే మాకు ఇంట్లో చేసేటోళ్ళు కూడా ఉండరు. ఇంత కష్టపడి ఇంత చేసినా కూడా లాస్ట్కి ఏం చేస్తావు ఇంట్లో తినేసి కూర్చోవడమే కదా, 2 సామాను తోమలేవా, కొంచెం అన్నం వండలేవా అని మాట్లాడతారు. అదే మరింత పెయిన్ అనిపిస్తుంటుంది. మాకు మరింత బాధ అనిపించేది ఏంటంటే ఎంత చేసినా కూడా ఏం చేసావని మాట్లాడతారు. ఒక హౌస్ వైఫ్గా, ఒక భార్యగా, ఒక తల్లికి, ఒక బిడ్డకి తల్లిగా మా రోల్ అయితే చాలా ఉంటుందండి. మా పెయిన్స్, స్ట్రగుల్స్ కూడా చాలా ఉంటాయి. అవన్నీ కొన్నిసార్లు చెప్పుకుంటామేమో, కొన్నిసార్లు చెప్పుకోలేము. చెప్పుకున్నా అర్థం చేసుకోరు. మేము చిన్న వాటికి సంతోషపడుతుంటాం. కనీసం ఇంత పని చేసిన తర్వాత తిన్నావా, ఉన్నావా అని ఒక మాట అడిగితే చాలు హ్యాపీగా ఫీల్ అవుతాం. అవి కూడా అడగరు. ఏం చేసావు నువ్వు, ఈ మాత్రం చేయలేవా అని మాట్లాడతారు. దయచేసి అర్థం చేసుకోండి. జనరేషన్ చాలా మారుతుంది, చాలా అప్డేట్ అవుతుంది. అప్డేట్ అవ్వడం అంటే ఏంటండి, బంధాలు పెరగడమా లేకపోతే బంధాలు తెగిపోవడమా, నాకైతే అసలు అర్థం కాలేదు. ఇప్పటివరకు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్నైతే సపోర్ట్ చేయండి. మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీ సపోర్ట్ ఉంటే కనుక లైఫ్లో నేను చాలా ముందుకు వెళ్తాను, నాకు ఆ నమ్మకం ఉంది. థ్యాంక్ యూ.